సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సార్ డయాబెటీస్ గురించి చక్కటి చిట్కాలు చెప్పారు తగ్గడానికి. కానీ ఇప్పుడు డయాబెటీస్ వల్ల కూడా అనేక రకాలుగా నరాల బలహీనత వచ్చింది. మెయిన్గా పురుషులకు ఉంటుంది. మరి మీ దగ్గర ఫుల్ నాటు వైద్యంతో అసలు ఆపరేషన్ దాకా వెళ్ళే కూడా ఇట్లా టక్కున తగ్గిపోయినాయి. మరి ఈ నరాల బలహీనతకి మీరు ఎటువంటి చిట్కాలు చెప్తున్నారు? చక్కటి ప్రశ్న అడిగారమ్మా. ఇప్పుడు డయాబెటీస్ వచ్చిన తర్వాత ఫస్ట్ అది యాక్షన్ చేసేది నర్వ్ సిస్టమ్ పైన. నరాలన్నీ బలహీనం రావడం, వాళ్ళు పర్సనల్ ఎరెక్షన్ ప్రాబ్లాన్ని కోల్పోవడం, నీరసం, దావా నడవలేరు, చెమట్లు పట్టడం, ఎక్కువ తింటే షుగర్ పెరగడం, తక్కువ తింటే నీరసం రావడం, ఇటువంటి వారందరికీ అలనాడు పాండవులు కందమూలములు సేవించిన సబ్జెక్టులు ఎన్నో ఉన్నాయి ఈ ఆయుర్వేదంలో. సూపర్. ఈ అమ్మలాంటి ఆయుర్వేదం ఈరోజు ఎందుకు ముందుకు వచ్చిందంటే ఇప్పుడు ఈ జనరేషన్కి ఆయుర్వేదం అవసరం. దీనికోసం స్వచ్ఛమైన అశ్వగంధ అలా తెచ్చి 7 భావనలు చేసి, అంటే 7 సార్లు పాలలో ఉడికిచ్చి ఎండించి దంచి వస్త్రఘాళితం చేసి ప్రతి నిత్యము 1 స్పూన్ అలా పాలల్లో సేవిస్తే 40 రోజుల్లో పునర్జీవనం. 10 సంవత్సరాలుగా డయాబెటీస్ వచ్చి ఏదైతే పురుషుడు పర్సనల్గా కోల్పోయింటాడో అది మళ్ళీ రియాక్షన్ బాడీలో యాక్షన్ చేస్తుంది. ఇది నా అనుభవం, ఎంతోమందికి ఇస్తాను నా ఇంటి దగ్గర. నేను అశ్వగంధ మించిన ఔషధంబు లేదురా ఈ జగత్తులో అన్నాడు అగస్త్యులు వారు. ఎస్, అశ్వగంధ. ఎస్కే రసూల్ గురూజీ అనమాట. ఈయన గురించి తెలియని వాళ్ళు ఉండరు. నాటు వైద్యంలో ఆరితేరిన వ్యక్తి. ఈ సార్ చెప్పిన చిట్కాలు ఉపయోగిస్తే ఖచ్చితంగా మీకున్న సమస్య ఎంత పెద్దదైనా సరే చిటికెలా మాయమవుతుంది అనడానికి గ్యారంటీ ఇస్తున్నానని అయితే సార్ చెప్తున్నారు. ఈ అశ్వగంధ వల్ల మనకి నరాల బలహీనత పోతుంది. మరి ఇంకా ఏ చిట్కాలు చెప్తారో చూద్దాం. సార్, అశ్వగంధ అనేది అంటే మీరు ఇందాక అన్నట్టుగా ఆ పొడిని మనము పాలల్లో కలుపుకొని తాగాలంటారు. అంటే బయట దొరికే చూర్ణాలు వద్దు మనకి, అది అంత అద్భుతంగా ఉండదు. అసలు అశ్వగంధ దుంపని ఇలా పట్టుకుంటే ఒక వెయిట్, అందులో ఒక పరిమళం. ఆ అశ్వగంధ దుంపలని ఉదాహరణకు 1 కిలో అశ్వగంధ దుంపలను తీసుకొని 7 సార్లు కిలోకి 1 లీటర్ పాలు ఉడికించి ఎండించి దంచి వస్త్రఘాళితం చేసి ఆ దుంపల అలా వాసన చూస్తే ఆ చూర్ణాన్ని వేగంగా పరిగెత్తి వచ్చిన గుర్రము దగ్గర ఏ స్మెల్ ఉంటుందో ఆ స్మెల్ ఉంటుంది. అంటే పాలల్లో వాటిని దంచిన తర్వాత పాలల్లో మరగబెట్టాలి. ఆ దుంపల్ని పాలల్లో ఉడికేయాలమ్మా. 7 రోజులు ఉడికేయాలి దాన్ని. 1 లీటర్ 7 రోజులు 7 లీటర్ ఒకటే దుంపని 1 కిలో, అదే 1 కిలో దుంపని అదే పాలు మార్చాల పాలు. ఓకే, పాలు మార్చుతూ మళ్ళీ మరగబెట్టాలి. అశ్వగంధ అప్పుడు అది అద్భుతమైన అమృతంగా, దాని మించిన అమృతం ఉండదు ఇంకా. అంతేకాదు, ఎప్పుడు అభాషణ లేత అంటే ఆడబిడ్డలకి ఈ అశ్వగంధ చూర్ణాన్ని బహిష్టైన 5వ రోజు 3 ఏళ్ళకి వచ్చే పరిమాణంలో స్వచ్ఛమైన నెయ్యిలో కలిపి అలా నాలికతో సప్పరించి 1/2 కప్పు పాలు తాగి ప్రకృతి మాత ఏదైతే ప్రసాదించిందో స్త్రీ పురుషులకి ఆ కాలకృత్యం వాళ్ళు ముగిస్తే ఖచ్చితంగా వాళ్ళ సంతానం అవుతుంది. ఫైబ్రాయిడ్స్ పోతుంది, పొట్టలో గడ్డలు ఉంటాయి అమ్మాయిలకి, పీసీఓడి ప్రాబ్లం ఈ అశ్వగంధతో మటుమాయం. సుదర్శన చక్రమేనండి అశ్వగంధ అంటే. కానీ దాని అగాధమైన లోతులో చెప్పేవారు లేక దాన్ని పక్కన పడేశారు. ఈరోజు నేను చెప్తా, నేను హామీ ఇస్తున్నా, ఒకవేళ వీటి గురించి మీకు అర్థం కాకపోతే నాకు ఫోన్ చేయండి, నేను ఖచ్చితంగా సమాధానం చెప్తాను ఎనీ టైం. ఎస్, సూపర్ సార్. సార్, అంటే ఇప్పుడు ఈ అశ్వగంధ అనేది నరాల బలహీనత పోగొడుతుంది, పిల్లల సంతాన లేమిని కూడా తొలగిస్తుంది. అసలు ఎన్ని రకాల ఉపయోగాలు అశ్వగంధలో ఉంటాయంటారు సార్. సరే, ఈ అశ్వగంధ ద్వారా ఇంకా ఉపయోగాలు చెప్తారా, లేకపోతే ఈ నరాల బలహీనతకి ఇంకేమైనా చిట్కాలు చెప్తారా? ఈ అశ్వగంధని తాటి బెల్లం కలిపి పాలలో సేవించే పురుషులు డయాబెటీస్ వల్ల ఏదైతే బాడీలో కోల్పోయింటారో మజల్స్ ఈ వీక్ అయిపోయింటాయి, ఈ తొడలు కాళ్ళు బక్కగా అయిపోయింటాయి, అది మళ్ళీ 90 రోజులు సేవిస్తే పునర్జీవనం మొదలవుతుంది. అశ్వగంధ సగం మంది అది టేస్ట్ బాగోదు, నా వల్ల కాదు అని వాడకుండా ఉంటారు సార్. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? రుచులు కోరిడి నాలుక వేశ్య నాలుక. ఔషధం రుచి ఉండకూడదమ్మా, ఔషధంలో ఉన్న బెనిఫిట్ తీసుకోవాలి కానీ రుచులు చూడకూడదు మనం. మీరు అన్నట్టుగా అందులో తాటి బెల్లం కలుపుకుంటే కొంచెం రుచి మారే అవకాశం ఉంటుంది. అసలు ఇక్కడ మనం మెకానిజం గురించి ఆలోచన చేసి తాటి బెల్లం అసలైన కాల్షియం, ఐరన్,
అందులో ఉండే ఐరన్ ఏమిట్లో ఉండదు. ఇక అశ్వగంధలో సమస్తము. ఇక్కడ ప్రాచీన గ్రంథాల్లోకి వెళ్తే పులిప్పాన్ గారు అగస్త్య మహామునికి అడుగుతారు, గురువుగారు ఈ వ్యాధిగ్రస్తునికి తీవ్రత అధిగమించింది, నాకు ఈ వ్యాధి గురించి దోహదపడలేదు, ఏం చేయాలంటే పెన్నేరు దుంపల చూర్ణం ఇవ్వమన్నాడు. పేరు చెప్పిన వ్యాధికి పెన్నేరుగడ్డే అన్నాడు. పెన్నేరుగడ్డ అంటే అశ్వగంధే. ప్రతి ఒక్కరూ వాడచ్చు, బుడ్డగాలనికి బుడ్డమ్మల్నికి ముసలోళ్ళ వరకు ఈ మీరు వాడండి, మీరు వాడండి చక్కగా. అంటే అశ్వగంధ నార్మల్గా ఏదో నరాల బలహీనత ఉన్నప్పుడే కాకుండా రెగ్యులర్గా వాడినా మంచిది అంటారు. అద్భుతంగా పనిచేస్తుంది అశ్వగంధ. దాన్ని కరెక్ట్గా వాడాలి. కానీ బజార్లో అమ్మే కొట్లలో అది మంచిది కాదు. 1 కిలో తీసుకోండి, ఒక 1000 రూపాయలు మంచి క్వాలిటీ వస్తాయి అశ్వగంధ. వాటిని శుభ్రంగా బయట ఈజీగానే దొరికే అవకాశం దొరికేస్తాయి. పౌడర్ వద్దమ్మా, మీరు తయారు చేసుకోవాలా. మనము అశ్వగంధాని 1 కేజీ తెచ్చుకొని పాలల్లో మరగబెట్టి తీసి మళ్ళీ అట్లా 7 రోజులు ఫ్రెష్ పాలు తీసుకొని మరగబెట్టాలి, తీయాలి. లాస్ట్ ఏ రోజైతే తీస్తామో ఆ చూర్ణాన్ని మనం మళ్ళీ ఫ్రెష్ గా గోరువెచ్చగా పాలు చేసుకొని అందులో కలుపుకొని ఎన్ని రకాలుగా వాడచ్చు దాన్ని. పిల్లలు తెలియని పిల్లలకి ఏం చేస్తారు, అన్నంలోకి వేసేయండి, అన్నంలో కలిపి ముద్దలు పెట్టండి, తినేస్తారు. అవును. కానీ ఈరోజు మనం జనరేషన్లో ఆరోగ్యంగా ఉండాలంటే మాంసం తగ్గించండి. ఈ మాంసం ఏమి రుచువు, ఈ మాంసం ఆపండి, అన్ని ఆకుకూరలు తినండి, ఆరోగ్యంగా ఉంటారు. అలాడు మా అడవిలో వానరులు అంటే కోతులు కాదండి, వనాలలో నివసించే నరులు వానరులు అంటే. కందమూలములు ఆకుకూరలు దుంపలే తినేవాళ్ళు 100 సంవత్సరాలు బతికారు. మాంసం తినండి, తగ్గింది. అన్ని ఆకుకూరలు తినండి, అన్లిమిటెడ్ అన్నీ తినండి. ప్రతి సీజన్లో వచ్చే ఫ్రూట్స్ తినండి, సీజన్ తప్పించి తినకండి, అదే రోగం. రాత్రుల్లో పెరుగు ఆపండి, పెరుగు మధ్య రాత్రులు తినకండి, కఫం పెరుగుతుంది, పక్షవాతం వచ్చే ప్రాబ్లం కూడా ఉంది. మీ వాతం పెరిగి పిక్కలు పట్టేస్తా, ఈ పిక్కలు పట్టేయడమే మీకు పక్షవాతానికి సిగ్నల్. సార్ చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, రాత్రి పెరుగు తింటేనే మంచిది, పడుకునే ముందు చలవ చేస్తుంది, కఫం పెరుగుతుంది. బాడీ మెకానిజం మాట్లాడితే ఈ బాడీలో 3 పార్ట్లు. మన బొటనవేలు నుంచి బొడ్డు వరకు వాతమని, బొడ్డు నుంచి కంఠం వరకు పిత్తమని, అక్కడి నుంచి కఫమని. కఫంలో 2 కళ్ళు మెదడు, పిత్తంలో గుండె ఊపిరితిత్తులు, వాతంలో లివర్ కిడ్నీ, ఇవి పాడైపోతాయి. పగలు మజ్జిగ తింటే బాడీ వేడిగా ఉంటుంది, అది కవర్ చేస్తుంది. రాత్రుల్లో పనుకుంటాం కదా, బాడీ చల్లబడిపి కఫం మెరిగి పక్షవాతం వచ్చే ఛాన్స్ కూడా 100% ఉంది. రాత్రిలో పెరుగు ఆపండి, మజ్జిగ ఆపండి. బాగా కష్టపడి పొలంలో కష్టపడేవాడు మాత్రమే తినాలి రాత్రిలో మజ్జిగ. ఇది నా వైద్యశాస్త్రం చెప్తుంది. ఎస్, సూపర్. సో ఇటువంటి నాటు వైద్య చిట్కాల కోసం మళ్ళీ కలుద్దాం.